ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే వివరాలని బయటకు పెట్టింది. వివరాలైతే పూర్తి కాదు కానీ స్థూలంగా బయటపెట్టింది. ఏ వర్గం ఎంత శాతం, ముఖ్యంగా బీసీలు మరి ఏ కులం అనేది వివరాలు లేవు, కానీ మొత్తం బీసీలు ఒక బ్రాడ్ కేటగిరీగా వాళ్ళు మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. కేసీఆర్ ఇంతకు ముందే చేశాడు, కాకపోతే అవి మనకి పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు తను చెప్పిన దాని ప్రకారంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక మతలబ్ ఉంది. జనరల్గా బీసీలు అంటే హిందువుల్లో ఉన్న బీసీల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ హిందువుల్లో ఉన్న బీసీలు అయితే మాత్రం 46.33% ఉన్నారు. మరి మిగతా బీసీలు ఎక్కడి నుంచి ఉన్నారంటే ముస్లింలు 10.08% ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన లెక్కలు. దీనిపై కొంతమంది బీసీ సంఘ నాయకులు గుర్రుగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే హిందువుల్లో ఉన్నటువంటి బీసీలు తెలంగాణలో ఆంధ్రాలా కాకుండా 50% పైగా ఉన్నారనేటువంటిది వాళ్ళ అంచనా. మరి ఇది ఎక్కడ తగ్గిందనేది మరి మనకి తెలియదు. ఇది మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. మరి దాన్ని ఈ లెక్కలు ఎంతవరకు సమగ్రం అనే దాని దగ్గర ఒక డౌట్ ఎక్కడ వస్తూ ఉందంటే, మరి హిందువుల గురించి ఇచ్చారు, ముస్లింల గురించి ఇచ్చారు, క్రైస్తవుల గురించి ఇవ్వలేదు. వాళ్ళు కూడా తక్కువేం లేరు. ఓకే, మీరు రిజర్వేషన్ వచ్చేటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు హిందువులుగానే చూపిస్తారనుకోవచ్చు. నాన్ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉంటారు కదా, బీసీల్లో ఉన్నా ఓసీల్లో ఉన్నా వాళ్ళందరూ కూడా క్రిస్టియన్గానే చెప్పుకుంటారు అన్ని చోట్ల, ఎందుకంటే వాళ్ళు బీసీల్లో కవర్ అవుతారు. మరి వాళ్ళ బీసీ జనాభా ఎంత అనేది దీంట్లో ఎక్కడా ఇవ్వలేదు. మరి ఎక్కడ లోపించింది, గణాంకాలు ఎట్లా లేవు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది సరే, ఏది ఏమైనా ఇది రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. మరింత వివరాలు ఏమన్నా ఇస్తారేమో అసెంబ్లీలో చూడాలి. ఒకటి. రెండోది, మీరు గనక ప్రతి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గనక వివరాలు ఇస్తే అప్పుడు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది చేస్తారు. బీహార్లో ఆ పని చేశారు. అది కూడా మీరు చేస్తారని ఆశిద్దాం. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ రిజర్వేషన్లు ఈ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెడతారని అంటున్నారు. అంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మరి ఎలా చేస్తారు? అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తారా, లేదంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా? ఎందుకంటే చేతులు దులుపుకుంటారా, మా చేతిలో లేదు, మేము తీర్మానం చేసాం, కేంద్రం ఆమోదించాలని చెప్తారా? ఎట్ టు సి. రేపు అసెంబ్లీలో ప్రభుత్వ విధానం ఏంటో మనకి బయటపడుతుంది. అదొకటి. అంతకన్నా ముఖ్యం ఇవాళ నా టాపిక్ ఏంటంటే, ముస్లిం జనాభా మరి మీరు చెప్పిన మొత్తం దీంట్లో 12.56% ముస్లింలు ఉన్నారని చెప్తున్నారు. లేటెస్ట్ కాబట్టి ఈ ఫిగర్ లేటెస్ట్ ఫిగర్. అందులో 10.08% బీసీలు అని చెప్పారు ముస్లింలు. ఇది జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే మొత్తం జనాభా ముస్లిం జనాభాలో 80% మందిని బీసీలుగా డిక్లేర్ చేశారు. మొత్తంలో 10% కావచ్చు, కానీ ముస్లిం జనాభాలో 80% బీసీలుగా డిక్లేర్ చేశారు. వాళ్ళు మరి ఎలా అందరూ వెనకబడిన తరగతిలోకి వచ్చారనేది చెప్పాల్సి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లింలు పాలక వర్గాలుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ బీసీలు ఎట్లయ్యారో తెలియట్లేదు మరి. ఇందులో ఇది మొత్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో ముస్లింలు బీసీలు మొత్తంలో చూసుకున్నప్పుడు ముస్లింల వాటా 18% ఉందండి. మొత్తం జనాభాలో బీసీలు 56% అనుకుంటే అందుట్లో ముస్లింలు బీసీ జనాభాలో ముస్లింల వాటా 18% ఉంది. మరి ఇది బీసీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందా లేదా, హిందూ బీసీ ప్రయోజనాలను అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే వాళ్ళల్లో నిజంగా వెనకబడిన తరగతుల వాళ్ళు, ఉదాహరణకు దూదేకులు ఉన్నారు,
ముస్లింల్లో. వాళ్ళు వెనకబడిన తరగతులు. అంటే ఏంది? చేతి వృత్తులను బట్టి, లేకపోతే వృత్తులను బట్టి వెనకబడిన తరగతులుగా ముస్లింల్లో కొంతమందిని చేయటం అనేది మొదటి నుంచి ఉంది. దూదేకులు కావచ్చు, దోబీలు కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ అలా జరగల. ఈ గుంతగా మొత్తం ముస్లిమ్స్ని బీసీలుగా ప్రకటించారు. ఇది ఇక్కడ కొత్త ఏం కాదు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఇండి కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ చేస్తున్న పనే ఇది. వెస్ట్ బెంగాల్లో అయితే ముస్లింలు ఆల్మోస్ట్ 90% పైగా బీసీల్లో ఉన్నారు. నిజం, హిందువుల్లో ఉన్నటువంటి బీసీలకి చాలా అన్యాయం జరిగింది అక్కడ. ఇదే మిగతా రాష్ట్రాల్లో కూడా కొనసాగుతూ ఉంది. తమిళనాడు అయినా, కర్ణాటక అయినా చాలా చోట్ల కొనసాగుతూ ఉంది. అదే తెలంగాణలో ఇవాళ 80% మంది ముస్లిం జనాభాలో బీసీలు. ఆ మేరకు మరి బీసీలకి కోటాలో మీరు ఏదైనా పెట్టండి, అందుట్లో ఈ వాటా బీసీల దీంట్లో దాదాపు 5వ వంతు 18%, అంటే 20% వేసుకోండి. దాదాపు 100కి 20% వాటా బీసీల్లో ముస్లింలు తీసుకుంటున్నారు. జనాభా ఎంత? 12.56. కానీ దీని ప్రకారం చూసుకునేటట్టయితే ఇది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చాలా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 12.56%కి 18% బీసీ కోటా వచ్చింది మొత్తం జనాభాలో. వాళ్ళ జనాభాలో 80% వచ్చింది. ఇవి ఓటు బ్యాంక్ రాజకీయాలు. చాలా స్పష్టంగా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు మొత్తం అసెంబ్లీలో రేపు ఇంకా ఏమన్నా సమగ్రమైన వివరాలు పెడతారేమో వేచి చూద్దాం. ఏది ఏమైనా, ఒకటి, బీసీ కులగణన సరిగ్గా జరగలేదనేటువంటి భావన బీసీ కుల సంఘాలకు ఉంది. రెండోది, ముస్లింల్లో ఎక్కువ భాగాన్ని బీసీలుగా చేయటం అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా అది శాస్త్రీయబద్ధంగా లేదనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం కనపడతా ఉంది. ఆ మేరకు అది బీసీల ప్రయోజనాలకి దెబ్బ తగులుతూ ఉంది. దీని మీద ఇవాళ రాహుల్ గాంధీ కూడా లోక్సభలో మాట్లాడాడు. లోక్సభలో 90% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. ఇదే దేశం మొత్తం ఉంటుంది ఒరవడి. ఆ దేశం మొత్తం ఆ ఒరవడి ఉండకపోవచ్చు. ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతిలో ఉంటుంది. ఆయనకి అది కూడా తెలియదు. మరి నేనేం చెప్పాలో నాకు అర్థం కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 30-40% ఓసీలు ఉంటారు. ఉత్తరాఖండ్ లాంటి చోట, కొన్ని చోట్ల, హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట. మరి రాహుల్ గాంధీకి మరి ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం అసలు ఆయన చెప్పేటువంటిది ముందు ఆ తెలంగాణలో అమలు చేయమనండి. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు మరి మెజారిటీ కోటా ఎవరికి ఇచ్చారు? అగ్రవర్ణాలకి. మీరు నేను నా కులాన్ని గురించి మాట్లాడండి, మీరు చెప్తున్నారు కాబట్టి అగ్రవర్ణాలకి అధికారం, రాజకీయ అధికారమే ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ ఉదాహరణకు కోట్ చేశాడు పార్లమెంట్లో. మరి తెలంగాణలో రాజకీయ అధికారం మీ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇచ్చారు? మీరు ఒకరిని ముందు ఒక ఆరోపణ చేసే ముందు మీరు ఆచరించి ఇంకొకరికి వేలెత్తి చూపించాలి. కానీ బీజేపీతో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకి ఎక్కువ సీట్లు ఇచ్చిందా లేదా? ముఖ్యమంత్రిని ఓసీ నుంచి చేసిందా లేదా? మరి ఇవాళ మీరు వచ్చి తెలంగాణ గురించి కులగణన ఏం చేసామంటారు? కులగణన చేయటం కాదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? అధికారం కింద వాళ్ళకి దక్కాలనేది కదా. మరి ఆ ఒరవడి ఎందుకు లోపించింది తెలంగాణలో? మరి రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ముందు ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి కులగణన వలన. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అనేది. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.